ఫ్రెండ్స్, నేను ఈరోజు పూర్ణాలు చేస్తున్నాను. దానికి ఇలా పచ్చిపప్పు ఉంటాయి కదా, వాటిని ఉడకబెట్టుకొని ఇలా ఇట్లా ఎనుపుకున్నాను కొంచెం. తర్వాత మినపప్పు, బియ్యం ఇలా నానవేసుకున్నాను. వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా కొంచెం ఉప్పు, వాటర్ వేసుకొని ఇలా ప్యాటర్న్ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. అంటే మినపప్పు ఎక్కువ వేయాలి దీనికి, అప్పుడే టేస్ట్గా ఉంటాయి. పైన ప్యాటర్న్ ఇది. ఇదిగోండి, ఒక కళాయి పెట్టుకొని ఇందులో బెల్లం అని కొంచెం వాటర్ వేసుకొని బాగా కొంచెం ఉడికించుకోవాలి. ఫస్ట్ ఇందులో యాలక్కాయలు దంచి వేసుకుంటున్నాను. ఇదిగో ఇది ఇలా వస్తుంది, కొంచెం పాకం టైప్ లాగా లైట్గా. ఇదిగోండి, ఇట్లా చేతికి ఇలా పరుచుకోవాలి. లైట్ పాకం, ముదురు పాకం కాదు. ఇప్పుడు ఈ పేస్ట్ అందులో వేసుకోవాలి. ఇదిగోండి, ఈ పేస్ట్ ఇందులో వేసా కదా, ఇప్పుడు బాగా కలిదిప్పుకోవాలి. ఇదిగోండి, ఇలా కలిదిప్పుకున్నాం కదా, ఈ పప్పు ఇప్పుడు ముద్దకు వచ్చేలాగా బాగా ఉడికించుకోవాలి. ముద్దకి రావాలి మనకి. ఇదిగో చూడండి, ఇలా గట్టిపడేటట్టు. ఇప్పుడు నేను ఇంకా ఆపేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు ఉండ చేసుకోవాలి. ఉండలు మరి భలే వస్తాయండి ఇలా చేసుకుంటే. మీకు ఏ సైజు కావాలో ఆ సైజు చేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఉండలు చేసుకొని ఇలా పెట్టుకున్నాను. తర్వాత కళాయి పెట్టుకొని వేసుకుందాం. అందులో ఈ ప్యాటర్న్ ఉంది కదా, ఇందులో ముంచుకొని వేసుకోవాలి. ఇలా హీట్ చేసుకోవాలి కళాయిలో. ఇప్పుడు మనం ప్యాటర్న్ వేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా స్పూన్ తోటి ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వేసుకున్నాక స్పూన్తో వేసుకుంటే దానికి కరుచుకోకుండా ఉంటాయి. కాలనిచ్చుకోవాలి బాగా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా తీసుకోవడమే కాలాయి. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చాయో. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.